ఇంటింటి రామాయణం సీరియల్ టుడే ఎపిసోడ్. కమలు కరెంటు తీగలను రిపేర్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి పల్లవి వస్తుంది. మా బావ ఇలా కరెంటు తీగలు రిపేర్ చేయడం నాకు మంచిగా అనిపించడం లేదు. ఒక ఆఫీసులో వర్క్ చేసే మా బావ ఇలా చేయడం నాకు నచ్చడం లేదు. ఎలాగైనా ఆయనని ఈ జాబ్ మానిపించాలనేసి అనుకుంటుంది. పక్కన అమ్మమ్మ గారిని చూసి, అమ్మమ్మ ఆయనని కరెంటు వైర్లు రిపేర్ చేయడం ఆపమని చెప్పమ్మ, వేరే జాబ్ చూసుకోమని చెప్పు అంటుంది. అప్పుడు అమ్మమ్మ గారు, ఎందుకే సంతోషంగానే ఉన్నాడుగా కమలు, తనకిష్టమైన పని ఏంటో తనని చేసుకోనివ్వు అంటుంది. అప్పుడు పల్లవి అమ్మమ్మ గారికి ఇలా చెప్తే వినదు. అమ్మమ్మ, తాతయ్యకి కమల్ పేరే పెట్టావు కదా అమ్మమ్మ, మరి తాతయ్య ఎంత రిచ్గా పెరిగాడు, మరి కమల్ ఎందుకు అమ్మమ్మ ఇలా చీప్గా కరెంటు వైర్లు రిపేర్ చేస్తున్నాడు అనేసి అంటుంది. అప్పుడు అమ్మమ్మ గారికి కూడా ఆలోచన వచ్చి, అవును కదా, మీ తాతయ్య 100 ఎకరాల ఆసామికి అందులో ఒక 10 మందికి జాబ్ ఇచ్చేవాడు, కమల్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేసి కమల్ దగ్గరికి వెళ్తుంది వాళ్ళ నానమ్మ. వెళ్ళిన తర్వాత కమల్, నువ్వు ఈ కరెంటు వైర్ల పని ఆప్ చేయరా, మంచి పని చూసుకో అంటుంది. అప్పుడు ఎందుకే ఇలా తలతిక్కగా మాట్లాడుతున్నావని కమల్ అంటాడు. అయితే ఇలాంటి చీపుగా పనిచేయడం ఏంట్రా, నా మొగుడేమో 100 ఎకరాలకి ఆసామి, అందులో 10 మందికి వర్క్ ఇచ్చేవాడు, నువ్వేమో ఇలా కరెంటు వైర్ల తీగల చుట్టూ తిరుగుతున్నావు, మీ తాతయ్య పేరు నీకు పెట్టాను, నువ్వు మీ తాతయ్య పేరు నిలబెట్టాలి కదా, నువ్వు మీ తాతయ్యలా ఉంటావనే కదా నేను ఆ పేరు పెట్టాను అనేసి అంటుంది. అప్పుడు ఈ నానమ్మ ఏంటి ఇలా అంటుంది, ఎప్పుడు లేనిది దీనికి ఒక జలకి ఇవ్వాలి అనేసి అమ్మమ్మ, నానమ్మ, నేను ఎవరు కనిపెట్టలేని బల్బు కనిపెట్టాను, మనం మాట్లాడితేనే ఆ బల్బు వెలుగుతుంది అమ్మమ్మ అనేసి అంటాడు. అప్పుడు భానుమతి, అవునా, ఏది చూపించరా అనేసరికి కమల లైట్ని మాట్లాడితేనే వెలిగేలా చేస్తాడు, నేను తాతయ్య పేరు ఇంకా 10 సంవత్సరాల వరకు మోగేలా చేస్తాను, తాతయ్య గొప్పతనం గురించి అనేసి అంటాడు. అప్పుడు భానుమతి చాలా సంతోషిస్తుంది. అయితే నీకు నచ్చిన ఈ కరెంటు పనే చేయరా అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. భానుమతి వస్తుంటే పల్లవి, అమ్మమ్మ ఏమైంది, ఆయన జాబ్ మానేస్తానన్నాడా, కరెంటు రిపేర్ అనేసి అడుగుతుంది. అప్పుడు అమ్మమ్మ గారు చెంప మీద కొడుతుంది పల్లవిని, వాడు మంచిగా చేస్తున్నాడు జాబు, మా ఆయన పేరు నిలబెట్టడానికే చేస్తున్నాడు వాడు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పల్లవి షాక్ అయిపోతుంది, అమ్మమ్మ ఏంటి నన్ను కొట్టింది అనేసి. తర్వాత మీనాక్షి అలాగే అవని టెంపుల్కి వెళ్ళి వస్తూ ఉంటే పల్లవి కాదు అవని ఫోన్ మర్చిపోతుంది. ఫోన్ మర్చిపోగానే మీనాక్షి, అమ్మ నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాననేసి అవని అంటుంది. అవని ఫోన్ తీసుకురావడానికి టెంపుల్ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ నిలబడుతుంది మీనాక్షి. కార్లో చక్రధర్ వెళ్తూ ఉంటాడు. అప్పుడు మీనాక్షిని చూసి కార్ ఆపి, ఒక 5 lakhs ఇస్తాను నీకు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనేసి అంటాడు. అప్పుడే అవని కూడా వస్తుంది. నేనే ఒక 100 రూపాయలు ఇస్తాను, ఈ 5 లక్షలు, ఈ 100 రూపాయలు నువ్వే తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపో అనేసి అంటుంది. అది దూరం నుంచి వెళ్ళి పల్లవి చూస్తూ ఉంటుంది. అయితే చక్రధర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అవని షాక్లో ఉంటుంది. అసలు ఈ చక్రధర్ మాకు డబ్బులు వేయడం ఏంటి అనేసి అనుకుంటుంది. తర్వాత పల్లవి అవని అలాగే మీనాక్షి దగ్గరికి వస్తుంది. మా డాడీ తోటి మీకేంటి పని, మా డాడీ మీకెందుకు డబ్బులు ఇస్తున్నాడు అనేసి అంటుంది. అప్పుడు అవని, మీ డాడీని అడగరాదు, మేము చెప్తేనేమో చీపుగా చెప్పినట్టు ఉంటుంది, మీ డాడీ చెప్తేనే నీకు బాగుంటుంది, మీ డాడీని వెళ్ళి అడుగు అనేసి అంటుంది. పల్లవి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి, అసలు డాడీ నువ్వు మీనాక్షికి డబ్బులు ఎందుకు ఇచ్చావు అనేసరికి షాక్ అయిపోతాడు చక్రధర్. తర్వాత అవని వాళ్ళ ఇంటికి ఒక ఆయన వస్తాడు. వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ, అమ్మ అవని ఎవరో వచ్చారమ్మ మీకోసమే అంటాడు. ఆయన వచ్చి, ఇక్కడ మీనాక్షి ఎవరు అనేసి అంటాడు. నేనే అనేసి మీనాక్షి అంటుంది. అన్న తర్వాత మీనాక్షి, నేను వచ్చాను మీ భర్తనే అంటాడు. అందరూ షాక్ అయిపోతారు. అవని, నువ్వు మా నాన్నవేంటిరా, ఎవర్రా నువ్వు అని చెంపల మీద కొడుతుంటే ఆయన, నేను మీనాక్షి దిగిన ఫొటోస్ కూడా ఉన్నాయనేసి ఆ ఫొటోస్ చూపిస్తాడు. అప్పుడు అవని అలాగే మీనాక్షి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు.